నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జాతిపిత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కుట్రలను, జాతిపిత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కుట్రలను, జాతిపిత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కుట్రలను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ పై కుట్రలు చేసిన రేవంత్ రెడ్డి. గత 3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ జాతిపిత కేసీఆర్ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు, అదేవిధంగా కేసీఆర్ వేసుకున్న ఒక బూటపు కమిటీ, గోష్ కమిటీ తోటి రేవంత్ రెడ్డి వేసిన కమిటీ డొల్ల కమిటీ అని తేలిపోయింది. 650 పేజీల నివేదిక ఇచ్చి కేసీఆర్ని దోషి చేయాలని, అసలు ప్రత్యేక సమావేశాలని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అర్ధగంట కూడా సభ నడపకుండా ముఖ్యమైంది తెలంగాణ జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశం అని చెప్పి సభను మధ్యలో వదిలేసి మరి పారిపోయిన రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పారిపోయిండు, మరి బీఆర్ఎస్ పార్టీ పారిపోయిందని చెప్పడం మరి ఆయన నైజానికి నిదర్శనం. ముఖ్యంగా నేను పత్రికా ద్వారా మా శ్రేణులన్నీ కూడా మేము తెలియజేసుకున్న తెలంగాణ ప్రజలకి మీ ద్వారా నిష్పక్షపాతంగా ఆలోచన చేయండి. వారు చెప్తున్న ఆరోపణలు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా 1,08 కోట్లు, 1,20 కోట్లు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏమని చెప్పి ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గోబల్ ప్రచారం చేసి మరి తెలంగాణ రైతాంగం పట్ల వరప్రసాదనైన కాళేశ్వరం నిర్వీర్యం చేసి ఈ కేసీఆర్ చరిత్రని తురిచేసే ప్రయత్నం తప్పితే అక్కడ అవినీతి లేదు. కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పాలన చరిత్రాత్మక మిగిలిపోయే చారిత్రాత్మక కట్టడాలు కానివ్వండి, చారిత్రాత్మక నిర్మాణాలు కానివ్వండి, చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలని మరి ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి చేసే ప్రయత్నం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు దండయాత్ర చేసే గోరి అహ్మద్ లాంటివాడివి తప్పితే నీకెప్పుడు కూడా నాయకుడు అనే ఈ ఇమేజ్ మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఎవరని గుర్తుపెట్టుకో. విజయాలు సాధించవచ్చు రాజకీయాలతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి. చాలా మంది రాజకీయ దండయాత్రలు చేస్తారు, రాజ్యాంగ విస్తరణ చరిత్ర దండయాత్రలు చేశారు, ప్రత్యర్థిని మరి తుడిచివేయడానికి కూడా దండయాత్రలు చేస్తారు. ఎక్కడా కూడా చరిత్రలో వాళ్ళు నిలబడలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు మా కేసీఆర్ నాయకత్వంలో చరిత్రగా బీఆర్ఎస్ పార్టీ నిలుచుంటుంది. కాంగ్రెస్ పార్టీకి తగు రీతిలో బుద్ధి చెప్తారు అని మేము తెలియజేసుకున్నాం. ఇంకోటి పిల్లలకు ఒకటే మాట చెప్తున్నా, అవినీతి పరుడని ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి అధికారాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొంతమందికి ప్రజా కార్యక్రమాలు అప్పచెప్తే అదే రాజశేఖర రెడ్డి అయ్యా నేను చేసిన ప్రతిఫలాలు ప్రజలకు చెందలేదు, ప్రజలకు చేరలేదని వాపోయి పరలోకాన్ని చేయిపోయిన మహానాయకుడు కూడా మిమ్మల్ని అనుమానించిన సంగతి మీకు గుర్తులేదా? మీకు గుర్తులేదా? ఇందిరమ్మ ఇల్లు నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అక్కడ బడ్జెట్ ఇచ్చిన నిధులు కానీ ప్రజలకు వచ్చిన ఇల్లు కానీ వ్యత్యాసం చూస్తే రాజశేఖర రెడ్డి బాధపడలేదా? రాజశేఖర రెడ్డి ఆత్మ ఘోషించలేదా? నువ్వు ఆనాడు హౌసింగ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అవినీతి హౌసింగ్ బోర్డులో అవినీతి బయట పెట్టే పరిస్థితిలో నువ్వు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని వేడుకొని నివేదిక బయటికి రాకుండా చేసుకోలేదా? నువ్వు ఈ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకొక విషయం, ఇంకొకటి ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి అందరినీ కొత్త పిచ్చిగాడు అంటారు మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు. ఆయనకు వచ్చిన పుక్కడి పురాణాన్ని ఈ జిల్లాలో ఎవరికి రాలే. చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ఈ జిల్లాలో చాలా మంది నాయకత్వం చేశారు, చరిత్ర సృష్టించారు. పుక్కడి పురాణాలనే మాటకి ఖచ్చితంగా పొంగులేడు శ్రీనివాసరెడ్డికి అప్లికేబుల్, ఇంకోటికైతే ఎవరికి కాదు. కొద్దిగా సిగ్గుందా అని అడిగిన ఒక మంత్రి రాత్రి అసెంబ్లీలో, మీకు సిగ్గుందా? రాష్ట్రంలో ఉన్న పత్రికా పక్కన 100 ఫ్రంట్ పేజీలు ఇచ్చిన మరి పొంగులేడు శ్రీనివాసరెడ్డి అన్న నీకు తెలియదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ అని? మంచి పార్టీ అనే కదా నీకు వైఎస్ఆర్ పార్టీ భిక్ష పెట్టి రాజకీయ దండ వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఉపయోగ పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచే పార్టీ అని నమ్మే కదా పోయింది. ఇవాళ నీ అవినీతి కార్యక్రమాలకి నువ్వు చేసిన కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డితో వాళ్ళతో చేసిన తప్పులు పక్కన పెడితే అధికారం కోసం నువ్వు కాంగ్రెస్లో పోయినావు. రేవంత్ రెడ్డి పుట్టుక తెలుసు, రేవంత్ రెడ్డి ఎదిగింది తెలుసు. దండయాత్ర చేసి అధికారం చేజిక్కించుకునే వ్యూహం తప్పితే ప్రజల
సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి